అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనగా టీజీ మోడల్ కాలేజ్లో చదువుతున్నాం. మేము ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాం. అయితే 100 మందికి ఈ హాస్టల్ కేటాయించినారు. అది మా బిల్డింగ్. అక్కడ 100 మందికి ఉండే హాస్టల్లో కేజీబీవీ వాళ్ళు మాడుగులపల్లి నుంచి వస్తున్నారు. వాళ్ళు 400 మెంబర్స్ ఇక్కడికి వస్తున్నారు. అయితే మాకు 100 మందికి కెపాసిటీ ఉన్న హాస్టల్లో 400 మెంబర్స్కి వేసే వాళ్ళు స్టడీస్ పైనే అన్ని పైనే వాళ్ళు మాకు రూమ్స్ అన్నీ తీసేసుకుంటున్నారు. అయితే మాకు స్టడీస్ పరంగా ఇబ్బంది అవుతుంది. ఒక్క రూమ్కి 30 మెంబర్స్ పడతారు, ఒక్క వాష్రూమ్కి 32 మెంబర్స్ పడతారు. అట్లా ఒక్క వాష్రూమ్కి 32 మెంబర్స్ పడితే మాకు ఒక్క వాష్రూమ్ 32 మెంబర్స్ వాడితే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందరికి తెలిసిందే అది. ఇట్లా మాకు చాలా ఇబ్బందులు వస్తాయి స్టడీస్ పరంగా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మేము అందరం కింద ఉండాల్సి వస్తుంది. 100 మెంబర్స్ అది 10 రూమ్స్లలో కింద ఉండాల్సి వస్తుంది. 10 రూమ్స్ సరిగ్గా లేవు. ఒక రూమ్లో డోర్ ఎరుగుతుంది, లైట్ పోయింది, ఫ్యాన్ పోయింది. అట్లా మాకు రెడీ 9:30 కల్లా మేము కాలేజ్లో ఉండాలి. ఇట్లా మేము ఉంటే మేము రెడీ అయిపోయేసరికి 11 or 12 అవుతుంది. మాకు చదువుకి ఇబ్బంది అవుతుంది. ప్లస్ మేము ఫస్ట్ ఇయర్, అందరూ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. మాకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మేము చదువుకోలేము, మేము ఫెయిల్ అవుతాం. మాకు ఎవరు రెస్పాన్స్ తీసుకుంటారు? మీరే చెప్పండి సార్. మాకైతే జస్టిస్ కావాలి. మా హాస్టల్లో 100 మందికే ఉంది. కావాలంటే మీరు సెర్చ్ చేయండి. 100 మందికే ఉంది. 400 మెంబర్స్ ఎట్లా వస్తారు? ఏమంటారు, మాకు ఎమ్మెల్యే గారు కానీ ఎవరు సపోర్ట్ లేదు. మా వార్డెన్ మేడంకి ఏం తెలియదు. మా యశ్వని అడిగితే మా మేడంకి ఏం తెలియదు అంటారు. ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? ఎట్లా? మాకు ఏం తెలియదు. మేము జస్టిస్ కావాలని మేము ఇక్కడ కూర్చున్నాం. మీరే మాకు ఇట్లానే హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ. మేము డేస్ చేయాలంటే చేయలేము. మాకు ఇప్పుడు హాస్టల్ ఉంది కాబట్టి మేము లేము, ఇక్కడ ఉంటున్నాము. ఇప్పుడు మాకు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ చాలామంది ఉన్నారు. మేము ఇప్పుడు బస్సు లేదు కాబట్టి మేము హాస్టల్ ఉంటున్నాం. ఇప్పుడు సడన్గా వచ్చి 100 మంది ఉంటారు ఉన్న హాస్టల్లో 400 మందిని ఉంటామంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మాకు డేస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. బస్సు దొరకవు, ఆటోస్ దొరకవు. కొంతమంది నల్గొండ నుంచి వస్తున్నారు, గుర్రపగూడెం అట్లా పల్లెటూరుల నుంచి వస్తున్నారు. వాళ్ళకి బస్ ఫెసిలిటీస్ ఉండవు. మధ్యలో వచ్చే దారిలో ఏమన్నా అవుతుంది, ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందుకే మేము హాస్టల్ ఉంటున్నాం. మాకు ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. చదువుకోవడానికి మస్తు ఇబ్బంది అవుతుంది మాకు రోడ్ ఫెసిలిటీస్ కూడా అంతగా లేవు. మీకు తెలిసిన విషయమే. ఇట్లా ఇప్పుడు మాకు రీజన్ చెప్పండి. లేకపోతే పల్లి అది అప్గ్రేడెడ్ కేజీబీవి. అందులో 320 నుంచి 330 వరకు స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా ఓన్ బిల్డింగ్ శాంక్షన్ అయింది, కానీ ఓన్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అండర్ ప్రాసెస్లో ఉన్నది. సో టిల్ దెన్ మనకి కేజీబీవి తిప్పర్తిలో ఎడిషనల్ బిల్డింగ్లో మనకి 1 year గత సంవత్సరం నుంచి అందులో నడుస్తుంది. అక్కడ బోత్ ద కేజీబీవి, తిప్పర్తి కేజీబీవి పిల్లలు అది కూడా అప్గ్రేడెడే, మాడుగులపల్లి అప్గ్రేడెడే. సో స్ట్రెంత్ అంతా కూడా ఇద్దరిది 300 అబోవ్ ఉండడం వలన అక్కడ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ కేజీబీవి మాడుగులపల్లిని కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకు ఎక్కడైనా అడ్జస్ట్ చేద్దామని చూసినప్పుడు, సరే ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఉన్నది కదా, దీంట్లో రూమ్స్ ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో గర్ల్స్ హాస్టల్లోకి మార్చొచ్చు అంటే కలెక్టర్ గారి అనుమతితోటి డిఈఓ సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిల్లలకు ఆ విషయం తెలిసి మాకు కూడా ఇబ్బంది అవుతుందని వీళ్ళు రేజ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇది కూడా మేము మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అసలు ఏంటి ముందు ఇద్దరు పిల్లలకి కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా దాని ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి అనేది చూద్దామని ఇప్పుడు ఎంఈఓ సార్ మేము అందరం కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. మేము ఈ ప్రాబ్లమ్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.